Welcome to Surya Social Academy. Today we are going to learn about 8th Social Hour Past 6th lesson Weavers, Iron Smelters and Factory Owners. ఈరోజు మనం 8th క్లాస్ లో మన గతాలు అనేటువంటి భాగంలో 6వ పాఠ్యాంశమైనటువంటి చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానుల గురించి చర్చించడం జరుగుతుంది. Which country started the Industrial Revolution first? Answer is Britain or England. పారిశ్రామిక విప్లవాన్ని మొదట ఏ దేశం ప్రారంభించింది అంటే బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ దేశం. అంటే పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. Which country was known as the workshop of the world in 1850s? Answer is Britain or England. 1850 సంవత్సరం నుండి ఏ దేశం ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతిగాంచింది అంటే ఇంగ్లాండ్ దేశం. ఇంగ్లాండ్ దేశాన్ని బ్రిటన్ అనేటువంటి దేశంగా కూడా పిలవడం జరుగుతుంది. Give 2 reasons why Indian textiles were renowned all over the world. Answer is the fine quality and beautiful craftsmanship made them renowned all over the world. భారతీయ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి 2 కారణాలు తెలపండి అంటే 1 చక్కటి నాణ్యత, 2 అందమైనటువంటి హస్తకళా నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రసిద్ధి. కావున ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వస్త్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందింది. Why were printed Indian cotton textiles popular in England? Answer is printed Indian cotton textiles were popular in England for their exquisite floral designs, fine texture and relative cheapness. ఇంగ్లాండ్లో ముద్రించిన భారతీయ నూలు వస్త్రాలు ఎందుకు ప్రాచుర్యం పొందాయి అంటే మరి సున్నితమైనటువంటి పూల డిజైన్లు, చక్కటి ఆకృతి మరియు సాపేక్ష ధరలు అంటే చౌకగా ఉన్నటువంటి ధరల కారణంగా భారతదేశం వస్త్రాలు ఇంగ్లాండ్లో ప్రసిద్ధి చెందాయి. During which period patola weaving was famous? It was famous during the mid 19th century. ఏ కాలంలో పటోలా అనేటువంటి ఈ యొక్క పద్ధతిలో నేయడం ప్రసిద్ధి చెందింది అంటే ఇది 19వ శతాబ్దం మధ్య కాలంలో ప్రసిద్ధి చెందింది. Name the origin of the word calico. Answer is Calicut in Kerala. కాలికో అనే పదం యొక్క మూలాన్ని పేర్కొనండి అంటే సమాధానం కాలికట్ నుంచి ఉద్భవించిందే కాలికో. లుక్ అట్ ద ఇండియా మ్యాప్, అబ్జర్వ్ ద కాలికట్. కాలికట్ అనేది కేరళలో ఉన్నటువంటి ఒక ప్రదేశం. 1498లో వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కాలికట్ అనే ప్రదేశానికి వచ్చి కనుక్కోవడం జరిగింది. మరి కాలికట్ నుంచి ఎగుమతి అయినటువంటి భారతీయ వస్త్రాలను యూరోప్ ఖండంలో కాలికో అనేటువంటి పేరుతో అమ్మడం జరిగింది. కాబట్టి కాలికో అనే పదానికి కాలికట్ అనేటువంటి ప్రదేశానికి సంబంధం ఉంది అనేది అర్థమవుతుంది. నేమ్ ద ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ జామ్దాని వీవింగ్. ఆన్సర్ ఈస్ ఢాకా ఇన్ బెంగాల్ అండ్ లక్నో ఇన్ ద యునైటెడ్ ప్రావిన్సెస్. జామ్దాని నేయడంలో ముఖ్యమైన కేంద్రాలను పేర్కొనండి. బెంగాల్లోని ఢాకా మరియు యునైటెడ్ ప్రావిన్స్ లోని లక్నో ప్రాంతాలు. ప్రస్తుతము ఈ ఢాకా అనేటువంటి ఈ యొక్క ప్రదేశం బంగ్లాదేశ్ యొక్క రాజధానిగా ఉందన్నమాట. అంటే 1971 సంవత్సరంలో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ అనేటువంటి కొత్త దేశంగా అవతరించడం జరిగింది. మరి బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా. అంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ భారతదేశంలో భాగంగా ఉండేటివి. పాకిస్తాన్ 1947 ఆగస్టు 14న ఏర్పడితే మరి 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ అనేటువంటి కొత్త దేశం ఏర్పడింది. బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా. Name the 2 places where singh were produced during the mid 19th century. మచిలీపట్నం అండ్ ఆంధ్రప్రదేశ్. 19వ శతాబ్దం మధ్యలో
చింజ్ అనేటువంటి ఆ యొక్క వస్త్రాలను ఉత్పత్తి చేసేటువంటి ప్రధానమైనటువంటి ప్రదేశాలు ఏమిటి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం ప్రధానమైనటువంటి ప్రదేశం. హౌ డిడ్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ purchase cotton and silk textiles in India? Answer is European trading companies purchased cotton and silk textiles in India by importing silver. యూరోపియన్ వర్తక కంపెనీలు భారతదేశంలో నూలు మరియు పట్టు వస్త్రాలను ఎలా కొనుగోలు చేశారు అంటే మరి యూరోపియన్ వ్యాపార కంపెనీలు వెండిని దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశంలో నూలు మరియు పట్టు వస్త్రాలు కొనుగోలు చేశారు. Name the household spinning instrument. చరక అండ్ తక్లి. గృహాలలో నూలు వడికే సాధనాలు ఏవి అంటే చరక మరియు తక్లి అనేటువంటి సాధనాలు. చరక తక్లి అనేటువంటి సాధనాలను గమనించవచ్చు. What did Mahatma Gandhi urged people during the national movement? During the national movement, Mahatma Gandhi urged people to boycott imported textiles and use hand-spun and hand-woven cloth. భారత జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రజలను ఏమి కోరారు అంటే మరి దిగుమతి అంటే ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రాలను బహిష్కరించాలి మరియు చేత్తో నేసినటువంటి వస్త్రాలను ఉపయోగించాలి, నూలు బట్టలను ధరించాలని పిలుపునివ్వడం జరిగింది. What became a symbol of nationalism? Answer is Khadi became a symbol of nationalism. ఏది జాతీయవాదానికి చిహ్నంగా బ్రిటిష్ వారి కాలంలో ఉన్నది అంటే ఖాదీ అనేటువంటి సింబల్ లేదా చిహ్నం జాతీయతకు చిహ్నంగా ఉండేది. How did growth of cotton mills in the country prove to be a boon for the poor peasants, artisans and agricultural laborers? They got work in the mills. Answer is they got work in the mills. దేశంలో నూలు మిల్లుల పెరుగుదల పేద రైతులకు, చేతివృత్తుల వారికి మరియు వ్యవసాయ కార్మికులకు వరంగా ఎలా చెప్పబడుతుంది అంటే మరి మిల్లులు రావడం వల్ల వారికి మిల్లులలో పని దొరికింది. How did Indian cotton factories prove to be helpful during the First World War? Answer is they began to produce cloth for military supplies. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ నూలు కర్మాగారాలు ఎలా సహాయకారిగా నిలిచాయి అంటే మరి బ్రిటిష్ వారు సైనిక సామాగ్రి కోసం వస్త్రాన్ని ఉత్పత్తి చేయమని భారతదేశ కర్మాగారాలను కోరడం జరిగింది. Why was Tipu's sword so special? Answer is Tipu's sword was made of wood steel. Wood steel when made into sword produced a very sharp edge that could easily rip through the opponent's armor. టిప్పు కత్తి ఎందుకు అత్యంత ప్రత్యేకత ఉంది అంటే టిప్పు సుల్తాన్ యొక్క కత్తి వూడ్జ్ అనేటువంటి ఉక్కుతో తయారు చేయడం జరిగింది. వూడ్జ్ ఉక్కు కత్తులు చాలా పదునుగా ఉంటాయి, మరి అది ప్రత్యర్థి కవచాన్ని సులభంగా చీల్చివేయగలదు. Why was the wood steel making produced completely lost by the mid-19th century? Answer is there are two reasons for it. The sword and armor making industry died with the conquest of India by the British. Imports of iron and steel from England displaced the iron and steel produced by craftsmen in India. వూడ్జ్ ఉక్కు తయారీ ప్రక్రియ 19వ శతాబ్దం మధ్య నాటికి ఎందుకు పూర్తిగా తన ప్రభావాన్ని కోల్పోయింది? దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడంతో మరియు కత్తి కవచాల తయారీ పరిశ్రమ ప్రాముఖ్యత కోల్పోయింది. ఇంగ్లాండ్ నుండి ఇనుము ఉక్కు దిగుమతులు భారతదేశంలో హస్తకళాకారులు ఉత్పత్తి చేసే ఇనుము ఉక్కు స్థానాన్ని ఆక్రమించి మరి వూడ్జ్ ఉక్కు తయారీ ప్రక్రియ అంతరించిపోవడం జరిగింది. What were the furnace made of? The furnace made of clay and sun-dried bricks. లోహము శుద్ధి చేసే బట్టీలు లేదా కొలిమిలు దేనితో తయారు చేయబడతాయి అంటే సమాధానం లోహంను శుద్ధి చేసే బట్టీలు లేదా కొలిమిలు మట్టి ఎండలో ఎండబెట్టినటువంటి ఇటుకలతో తయారు చేయబడతాయి. Why were bellows used? Bellows were used to keeping the charcoal burning. బెల్లోస్
ఎందుకు ఉపయోగించారంటే బొగ్గును కాల్చడానికి బెల్లోలను ఉపయోగించారు. What were the piece goods? Piece goods were usually woven cloth pieces that were 20 yards long and 1 yard wide. ముక్క వస్త్రాలు అని వేటిని అంటారంటే ముక్క వస్త్రాలు సాధారణంగా 20 గజాల పొడవుతోనూ మరియు 1 గజాల వెడల్పుతో ఉన్నటువంటి నేసిన వస్త్రాలను ఈ కొలతలతో కొలవడం జరుగుతుంది. వీటిని ముక్కల వస్త్రాలు అంటారు. Who were Rangraj and Chibi guards? Answer is Rangraj were the dyer of the thread for cotton textiles. Chibi guards were the specialized people in black printing. రంగ్రేజ్ మరియు చిపిగార్లు అంటే ఎవరు? రంగ్రేజ్ అంటే కాటన్ వస్త్రాల దారాలకు రంగు వేసేవారు. చిపిగార్లు అంటే ముద్రణ వస్త్రాలకు మరి నేత పనివారు ముద్రణ వారి చేత పనిచేపిస్తారు. చిపిగార్ల చేత ఈ యొక్క ముద్రణ పనిచేపిస్తారు. Where was the first cotton mill set in India? Answer is Bombay, 1854. Now present Bombay called as Mumbai, capital city of Maharashtra. భారతదేశంలో మొట్టమొదటి నూలు మిల్లు ఎక్కడ స్థాపించబడిందంటే బొంబాయి. ప్రస్తుతం బొంబాయిని ముంబై అంటున్నాము. మహారాష్ట్ర రాజధాని. 1854 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో మొట్టమొదటి నూలు మిల్లును స్థాపించడం జరిగింది. Fill in the blanks. Textbook based. First one, the word change come from the word dash. Answer is the word change came from the word chint. Second one, Tipu's sword was made of dash steel. Answer is Tipu's sword was made of Wootz steel. Third one, India textiles exports declined in the dash century. Answer is in the 19th century. ఖాళీలు భర్తీ చేయండి. పాఠ్యపుస్తకంలో ఉన్న ఖాళీలు. చింజ్ అనేటువంటి ఒక పదం ఎక్కడ నుంచి వచ్చింది అంటే చింట్ అనే పదం నుంచి వచ్చింది. టిప్పు కత్తి డాష్ ఉక్కుతో తయారు చేయబడింది అంటే వూడ్జ్ అనేటువంటి ఉక్కుతో తయారు చేయబడింది. డాష్ శతాబ్దంలో భారతదేశ వస్త్ర ఎగుమతులు క్షీణించాయి అంటే 19వ శతాబ్దంలో. Short and essay questions and answers, textbook based. What kind of cloth had a large market in Europe? Answer is cotton and silk textiles had a huge market in Europe. Indian textiles were by far the most popular both for their fine quality and exquisite craftsmanship. Different varieties of Indian textiles were sold in the Western market. For example, chins, kases or kasa, Bandanna and Jamdani from the 1680s. They started a craze for printed Indian cotton textiles in England and Europe, mainly for the exquisite floral design, fine texture and relative cheapness. మరి ఐరోపాలో ఏ రకమైనటువంటి వస్త్రాలకు పెద్ద మార్కెట్ ఉందంటే పట్టు మరియు ప్రతి లేదా నూలు వస్త్రాలకు భారీ మార్కెట్ ఉంది. మరి జనాదరణ పొందినటువంటి వాటిలో మరి చక్కని నాణ్యత, సున్నితమైన హస్తకళ ఈ రెండు అంశాలు భారతీయ వస్త్రాలకు ఎక్కువ జనాదరణ పొందడానికి గల కారణాలు. ఉదాహరణకు చింజ్, కాసెస్ లేదా కస్సా, బంధన మరియు జామ్దాని అనేటువంటి రకమైనటువంటి వస్త్రాలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. మరి 1680 నుండి ఇంగ్లాండ్లో ప్రింటెడ్ కాటన్ వస్త్రాలు అంటే డిజైన్ ఉన్నటువంటి ముద్రించినటువంటి వస్త్రాల పైన ఎక్కువ డిమాండ్ ఉండేది. మరి ప్రధానంగా సున్నితమైనటువంటి పూల డిజైన్లు, చక్కటి ఆకృతి మరియు సాపేక్ష ధరలు అంటే చౌక ధరల కారణంగా యూరోపియన్ మార్కెట్లో 1680 నుండి భారతీయ వస్త్రాలకు ఎక్కువ గిరాకీ ఉండేది. What is Jamdani? Answer is Jamdani is a fine muslin on which decorative motifs are woven
On the loom, typical in grey and white. Often a mixture of cotton and gold thread is used. Jamdani ante emiti? Jamdani అనేది ఒక చక్కటి మస్లిన్. దీని మీద అలంకార మూలాంశాలైనటువంటి వాటిని మగ్గంపై నేస్తారు. సాధారణంగా బూడిద రంగులో మరియు తెలుపు రంగులో ఉంటాయి. తరచుగా ఇది ప్రత్తి మరియు బంగారు దారంతో మిశ్రమాన్ని ఉపయోగించి ఇలాంటి చీరలను నేస్తారు. What is bandana? Answer is bandana refers to brightly colored and printed scarf for the neck or head produced through a method of tying and dyeing. బందానా అంటే ఏమిటి అంటే బందానా అనేది మెడ లేదా తల కోసం ముదురు రంగు మరియు ముద్రించినటువంటి స్కార్ఫ్ను సూచిస్తుంది. ముడివేయడం, రంగు వేయడం అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడే ఒక ప్రకాశవంతమైనటువంటి రంగుల బట్టలను సూచిస్తుంది. Who are the Agarias? Answer is they were a community of iron smelters who lived in central India. అగారియాలు అంటే ఎవరు అంటే వారు మధ్య భారతదేశంలో నివసించి మరి ఇనుము కరిగే వారి సంఘం లేదా కొలిమి సంఘంగా చెప్పవచ్చు. How do the name of different textiles tell us about their histories? Answer is the different textiles like muslin, chinch, calico and bandanna have a history to their names. First one, muslin. The cloth was named after the European traders who saw 5 types of cotton textiles carried by the Arab traders in Mosul. They named all woven textiles muslin after that. Second one, chinch. This name is derived from a Hindu name called chint, which is a small piece of cloth with floral designs. Third one, calico. The Portuguese came to Calicut first in search of spices. However, the cotton textiles they took back from Calicut to Spain was called calico. Third one, bandanna. The term was derived from the Hindi word bandana. It is a scarf with a print made for the head or neck. వివిధ వస్త్రాల పేర్లు వాటి చరిత్రను ఎలా తెలియజేస్తాయి? మస్లిన్, చించ్, కాలికో, బందన్నా వంటి విభిన్న వస్త్రాలు వాటి పేర్లకు చరిత్ర కలిగి ఉన్నాయి. మస్లిన్. మొదటగా మస్లిన్ యూరోపియన్ వ్యాపారులు మొసూల్ ప్రస్తుత ఇరాక్ ప్రాంతంలోని అరబ్ వర్తకులు భారతదేశం నుంచి తెచ్చిన నాణ్యమైన నూలు వస్తువుల గురించి తెలుసుకున్నారు కాబట్టి వారు నేసిన అన్ని చక్కని వస్త్రాలు మస్లిన్ గా సూచించడం ప్రారంభించారు. చించ్. ఈ పేరు చింట్ అనేటువంటి హిందీ పేరు నుంచి వచ్చింది. ఇది పూల డిజైన్ తో కూడిన చిన్న వస్త్రం. కాలికో. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల కోసం మొదట కాలికట్ వచ్చారు. అయితే వారు కాలికట్ నుంచి స్పెయిన్ కు తిరిగి తీసుకువెళ్లిన ప్రతి వస్త్రాన్ని కాలికో అని పిలుస్తారు. బందనా. ఈ పదం హిందీ పదం బందనా నుంచి ఉద్భవించింది. ఇది తల లేదా మెడ కోసం పిడితో కూడిన కండువా. Why did the wool and silk producer in England protest against important Indian textiles in the early 18th century? Answer is the Indian textiles in Europe market. By the early 18th century, worried by the popularity of Indian textiles, wool and silk market in England began protesting against the important Indian cotton textiles in 1720. The British government enacted a legislation banning the use of printed cotton textiles chintz in England. Interestingly, this act was known as the Calico Act. 18వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లాండ్లోని ఉన్ని పట్టు ఉత్పత్తిదారులు భారత వస్త్రాల ఎగుమతులను ఎందుకు వ్యతిరేకించారు? 18వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతీయ వస్త్రాలకున్న ప్రజాదరణ చూసి వ్యాకులు పడిన ఇంగ్లాండ్ ఉన్ని పట్టు తయారీదారులు భారతీయ నూలు వస్త్రాల దిగుమతి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. 1720లో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాల చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టం రూపొందించింది. ఈ చట్టాన్ని ఆసక్తిదాయకంగా కాలికో చట్టంగా పిలుస్తారు. How did the development of cotton industry in Britain affected textile producers in India? Answer is Indian textiles
now had to compete with Britain textiles in the European and American markets. Exporting textiles to England also became increasingly difficult since very high duties were imposed on Indian textiles imported to British. Thousands of weavers in India have lost their jobs. Among the weavers of Bengal have suffered badly. English and European companies stopped buying Indian textiles. బ్రిటన్లో నూలు వస్త్రాల అభివృద్ధి భారతదేశంలోని వస్త్ర ఉత్పత్తిదారులను ఎలా ప్రభావితం చేసింది? భారతీయ వస్త్రాలు ఇప్పుడు యూరోపియన్ మరియు అమెరికన్ మార్కెట్లో బ్రిటన్ వస్త్రాలతో పోటీ పడవలసి వచ్చింది. అంటే పారిశ్రామిక విప్లవం తర్వాత. మరి బ్రిటిష్ దిగుమతి చేసుకునే భారతీయ వస్త్రాలపై అధిక సుంకాలు విధించినందుకు ఇంగ్లాండ్కు వస్త్రాలను ఎగుమతి చేయడం కూడా కష్టతరంగా మారింది. కాలికో చట్టాల తర్వాత మరి ఇంగ్లాండ్కు ఎగుమతి చేయడానికి ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. భారతదేశంలోని వేలాది మంది నేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారిలో బెంగాల్ నేత కార్మికులు దారుణంగా నష్టపోయారు. ఇంగ్లీష్ మరియు యూరోప్ కంపెనీలు భారతీయ వస్త్రాల కొనుగోలును ఆపివేశాయి. వీటన్నిటి కారణంగా భారతదేశంలో నూలు వస్త్ర పరిశ్రమ బాగా దెబ్బతింది. Why did the Indian iron smelting industry decline in the 19th century? The following reasons led the decline of the iron smelting industry in the 19th century. Indian smelters could not get charcoal due to the forest laws imposed on them. Charcoal is an essential ingredient in the iron smelting process, and the industry could not thrive without its supply. The forest laws banned their movement to the reserve forest. Iron smelters were asked to pay high taxes to the forest authority. The English started importing iron from England to India. The discouraged Indian iron smelters from pursuing the same profession. In the late 19th century, many famines destroyed dry tracts from iron smelters. Iron industries posed the biggest challenges for the local iron smelters, who were not able to compete with the big industries. 19వ శతాబ్దంలో భారతీయ ఇనుము కరిగే పరిశ్రమ ఎందుకు క్షీణించింది అంటే మరి భారతీయ ఇనుము శుద్ధి చేయు వారిపై విధించిన అటవీ చట్టాల కారణంగా వారు బొగ్గును పొందలేకపోయారు. ఇనుము కరిగించే ప్రక్రియలో బొగ్గు ఒక ముఖ్యమైనటువంటి అంశం. మరి రిజర్వ్ ఫారెస్ట్ లో వారి సంచారాన్ని అటవీ హక్కులు లేదా అటవీ చట్టాలు నిషేధించడం జరిగింది. ఇనుము శుద్ధి చేయవారు అటవీ అధికారులకు అధిక పన్నులు చెల్లించాలని కోరారు. మరి భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు ఎక్కువ మొత్తంలో ఇనుము దిగుమతి చేసుకున్నారు. ఇది భారతీయుల ఇనుము శుద్ధి చేయవారి వృత్తి కొనసాగించకుండా నిరుత్సాహపరిచింది. 19వ శతాబ్దం చివరిలో అనేక కరువులు తర్వాత ఇనుము శుద్ధి చేసే మార్గాలను నాశనం చేయడం జరిగింది. పెద్ద పరిశ్రమలతో పోటీ పడలేని స్థానిక ఇనుము శుద్ధి చేయవారు మరి అనేక ఇనుము శుద్ధి చేసే పరిశ్రమలు మూతవేయాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడింది. What problems did the Indian textile industry face in the early years of its development? Answer is, Indian textiles now had to compete with British textiles in Europe and American market. Exporting textiles to England also became increasingly difficult since very high duties were imposed in Indian textiles imported to Britain. European companies had stopped buying Indian goods and their agents no longer gave out advantage to weavers to secure supplies. By the 1830s, British cotton cloth flooded Indian markets. భారతీయ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన తొలి సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నది? భారతీయ వస్త్ర పరిశ్రమ మరి యూరోపియన్ మరియు అమెరికన్ మార్కెట్లలో మరి బ్రిటిష్ వస్త్రాలతో పోటీ పడవలసి వచ్చింది. బ్రిటన్కు దిగుమతి చేసుకునే భారతీయ వస్త్రాలపైన అధిక సుంకాలు విధించినందున మరి ఇంగ్లాండ్కు వస్త్రాలను ఎగుమతి చేయడం భారతీయ వస్త్ర పరిశ్రమకు చాలా కష్టతరమైనది. యూరోపియన్ కంపెనీలు భారతీయ వస్తువులు కొనుగోలు చేయడం మానివేశాయి మరియు వారి ఏజెంట్లు ఇకపై నేత కార్మికుల సరఫరాలను సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రయోజనాలు అందించడం లేదు. 1830 నాటికి బ్రిటన్ క్లాత్ లేదా బ్రిటన్ వస్త్రాలు భారతీయ మార్కెట్లను ముంచెత్తడం జరిగింది. కాబట్టి దీనివల్ల పోటీ ఎక్కువగా ఉన్నది. What is meant by TISCO? TISCO means Tata Iron and Steel Company. Question.
What helped Tisco expand steel production during the First World War? Answer is, steel produced in Britain now had to meet the demands of war in Europe, so imports of Britain or British steel into India declined. The Indian Railways turned to Tisco for supply of rails. As the war dragged on for several years, Tisco had to produce sails and carriage wheels for the war. By the 1919, the colonial government was buying 90% of the steel manufactured by the Tisco. Look at the picture. Jamshedji Tata. మొదటి ప్రపంచ యుద్ధంలో టిస్కో అంటే టాటా ఇనుము ఉక్కు పరిశ్రమ మరి ఉత్పత్తికి ఏ విధంగా సహాయపడింది? బ్రిటన్లో ఉత్పత్తి చేయబడిన ఉక్కు ఇప్పుడు ఐరోపా యుద్ధ డిమాండ్లు తీర్చవలసింది కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ స్టీల్ దిగుమతులు తగ్గాయి. రైలు పట్టాల సరఫరా కోసం భారతీయ రైల్వేలు మరి టాటా ఇనుము ఉక్కు పరిశ్రమను ఆశ్రయించాయి. యుద్ధం చాలా సంవత్సరాలుగా సాగడంతో టిస్కో యుద్ధాల కోసం కవచాలు మరియు క్యారేజ్ వీల్స్ ను ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. 1919 నాటికి వలస ప్రభుత్వం టాటా ఇనుము ఉక్కు పరిశ్రమ తయారు చేసిన ఉక్కులో 90% కొనుగోలు చేసింది. Map writing skills. To look at the India map, observe the carefully. On an outline map of India, mark the major centers of weaving that existed in the late 18th century. Number 1, Bengal. Number 2, Dhaka. Now in present Bangladesh, capital city of Bangladesh, Madras. Madras, present we known as Chennai, capital city of Tamil Nadu. Andhra Pradesh, Gujarat. పఠన నైపుణ్యాలు. భారతదేశం యొక్క అవుట్లైన్ మ్యాప్ 18వ శతాబ్దం చివరలో మరి నేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలను ఇవ్వడం జరిగింది. వాటి నుంచి మొదటగా బెంగాల్ ప్రాంతం, రెండవది ఢాకా. ఢాకా అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశం. అది 1971లో బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. దాని యొక్క రాజధాని ఢాకా. ఒకప్పుడు భారతదేశంలో కలిసి ఉన్నది. మద్రాస్. మద్రాసును ప్రస్తుతం చెన్నై అంటున్నాం. తమిళనాడు రాష్ట్రం యొక్క రాజధాని చెన్నై. ఒకప్పుడు చెన్నైని బ్రిటిష్ వారి కాలంలో మద్రాసు అనేటువంటి పేరుతో పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం. గుజరాత్. Thank you for watching my videos.